ఈరోజు మన సెమీకండక్టర్లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఇదేంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ మనం అందరం చూసే ఉంటాము. ఇక్కడ ఎల్స్ కండిషన్ లేనప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్కి మనకి ఏమొస్తుంది, ఇక్కడ డేటా ఉంది, ఏ అనేది అసైన్ అవుతుంది, ఎల్స్లో అదే డేటాకి బి అనేది అసైన్ అవుతుంది అనుకుంటే మన సర్క్యూట్ ఎలా ఉంటుంది, మనకు మక్స్ ఫామ్ అవుతుంది అనమాట. సింపుల్గా ఈ కంట్రోల్ ఇక్కడ ఏదైతే ఇస్తామో ఎనేబుల్ అని అది సెలెక్ట్ లైన్ అయిపోతుంది. కంట్రోల్ లైన్ 1 వచ్చినప్పుడు అంటే ఎనేబుల్ 1 వచ్చినప్పుడు ఇక్కడ డేటా ఏ అని ఉంది. సో ఇది అసైన్ అవుతుంది డేటాకి. ఇక్కడ బి అసైన్ అవుతుంది. ఎనేబుల్ 0 ఉన్నప్పుడు బి వాల్యూ డేటాకి అసైన్ అవుతుంది. ఇది సింపుల్గా ఇలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది సర్క్యూట్. అదే ఎల్స్ లేనప్పుడు ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఈ ఎల్స్ లేదు మనకి. సో ఇప్పుడు మనకి ఎల్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ల్యాచ్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఎల్స్ లేని కండిషన్కి. సో ఉన్నదానికి యాజ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎనేబుల్ 1 అయినప్పుడు మన అవుట్పుట్ ఏం రావాలి, ఇక్కడైతే మనం 8 టిక్ హెచ్ఎఫ్ఎఫ్ అని చూపిస్తున్నాం. సో ఆ డేటా ఇక్కడికి వచ్చేస్తుంది 1 అయినప్పుడు సింపుల్గా. సో 0 అయినప్పుడు కండిషన్ ఏంటి, 0 అయినప్పుడు ఏం లేదు కాబట్టి ఇదే వాల్యూ మెయింటైన్ అవ్వాలి. ఈ డేటా వాల్యూ చేంజ్ అవ్వకుండా ఇదే వాల్యూ మెయింటైన్ అవ్వాలి. దానికోసమని మనకి ల్యాచ్ ఫామ్ అయిపోతుంది అనమాట, డీ ల్యాచ్. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంటుంది దాని స్ట్రక్చర్. సో మన డేటా అవుట్పుట్ ఇక్కడికి వస్తుంది, ఇది మన డేటా అవుతుంది. ఇక్కడ చూస్తే ఇది డేటా, ఇదన్నమాట. థ్యాంక్ యూ.